కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తుందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ను విజయవాడ సబ్ జైల్లో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి ఆయన ములాఖత్ అయ్యారు. నకిలీ మద్యం కేసుతో ఎటువంటి సంబంధం లేని జోగి రమేష్ పై తప్పుడు కేసులు పెట్టి ఇరికించారని తెలిపారు. జోగి రమేష్ భార్య, కుమారులపై కేసులు పెట్టడం సరైంది కాదని సూచించారు. ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు వైసీపీ నేతలు, కార్యకర్తలు భయపడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఈరోజు మా మిత్రులు మాజీ మంత్రులు జోగి రమేష్ గారిని విజయవాడ జైల్లో మేము మా దేవినేని అవినాష్ గారు, మల్లాది విష్ణు గారు కలిసి రావడం జరిగింది. చాలా బాధాకరం. తప్పుడు కేసులు పెట్టి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కానీ కేవలం ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడని చెప్పని చంద్రబాబుని, నారా లోకేష్ని వీళ్ళందరినీ కూడా గట్టిగా వారి యొక్క వాయిస్తో నిలదీస్తున్నాడని చెప్పని తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు సందులో ఉన్నంత మాత్రాన ఎవరైతే కల్తీ మద్యం కేసులో ఉన్న వ్యక్తి వీళ్ళ సందులో ఉన్నంత మాత్రాన ఇతరు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పిన తప్పుడు ఆధారాలు, తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు కేసులు పెట్టి కోర్టులను కూడా తప్పుదో పట్టించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికి 68 రోజులు ఎటువంటి తప్పు లేకుండా ఒక బీసీ నాయకుడు, మా పార్టీకి ముఖ్య బీసీ నాయకుడు, అటువంటి బీసీ నాయకుడిని వేధించడం అనేది చాలా బాధాకరం కూడా. ఎందుకంటే ఎప్పుడు కూడా తప్పు చేయని వ్యక్తి, ఎప్పుడు కూడా బీసీల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి వారందరి కోసం కూడా గొంతెత్తి మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తి గొంతు నొక్కాలని చెప్పని ఈ కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద, చివరికి వారి శ్రీమతి గారి మీద కూడా హాస్పిటల్లో పరామర్శించడానికి వెళ్తే అక్కడ కూడా కేసు పెట్టడం, వాళ్ళ కుమారుల మీద కేసులు పెట్టడం, వాళ్ళ కుమారులను విచారించడం, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా వేధించడం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికీ కూడా నారా లోకేష్కి, చంద్రబాబు నాయుడు గారికి ఇంకా కోపం తగ్గినట్టు లేదు. కేవలం కక్షపూరితంగానే ఇవి చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి ఎటువంటి కేసుల్లో లేదనేది అందరికీ తెలిసిన విషయమే. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తాం. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు వస్తుంది. ఈ 19 నెలల్లో ప్రజలకు చేసింది ఏమీ లేక, ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేసిన పరిస్థితి లేదు, ఒక్క మాట నిలబెట్టుకున్న పరిస్థితి లేదు, ఒక పథకం అమలు చేసిన పరిస్థితి లేదు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel